రాష్ట్ర ప్రభుత్వం గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా నిర్మించిన టిడ్కో గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఇక ప్రభుత్వం అట్టహాసంగా గృహాలు ప్రారంభించి పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు వాటిని అందకచేయకపోగా గృహాలు పొందిన లబ్ధిదారులు అక్కడ కనీస సదుపాయాలు లేవని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని సిపిఐ గాజువాక కార్యదర్శి సత్యనారాయణ ఆరోపించారు. ఇక బాధితులతో కలిసి నిరసనలు నినాదాలు చేశారు. అద్దెకు ఉంటున్న ఇల్లు ఖాళీ చేయలేక పూర్తి స్థాయిలో టిడ్కో గృహాల్లో ఉందామనుకున్న సదుపాయాల కొరత అందరినీ వేధిస్తుందని ఆరోపించారు. ఇక తక్షణమే అధికార యంత్రాంగం స్పందించి టిడ్కో గృహాల్లో మౌలిక సదుపాయాలు అన్నిటినీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జోనల్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. 30వ తారీఖున మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. మీరందరూ కూడా ఇంట్లో దిగిపోవచ్చు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ టైంలో పని అవ్వ పని మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి అన్నారు. ఈ రోజు త్వరగా 1 ఇంచ్ కూడా కదలికి రాలేదు. దొడ్లు మాత్రమే పనులు అయ్యాయి. పోనీ అది అయితే అయినా పర్లేదు, మాకు కరెంట్ మాకు వచ్చేస్తే మీ పనులు మీ ఇంట్లో మేము దిగిపోతాం అన్నాం. ప్రారంభోత్సవం చేసినట్టు తాళాలు ఇంకా చాలా మందికి ఇవ్వాల్సింది, ఆ తాళాలు ఇవ్వలేదు. అలాగే ఏదైతే 4 బ్లాకులు మీరు ఓపెన్ చేశారో ఆ 4 బ్లాకులు పూర్తి చేయలేదు. దాంతో పాటు మిగతా బ్లాకులు కూడా 16 బ్లాకులు మళ్ళీ చేయవలసి ఉంది. ఆ 16 బ్లాకులు కూడా పని అసలు 1 ఇంచు కూడా పరగలేదు. ఈ టాటా ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి పనుల మీద పరిశీలన చేయాల్సిన టిడ్కో గాని పై అధికారులు గాని, అంటే దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది అంటే అందరికీ లబ్ధిదారులందరికీ ఆందోళన ఏంటంటే 2024లో ఆడావిడిగా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే వైసీపీ చేసిందో ఆ రోజు కూడా గృహప్రవేశం అయ్యాయి, నంబర్లు ఇచ్చేశారు, బిల్డింగ్ నంబర్లు అయ్యాయి. దీని మీద ఆ రోజు ఎలాగైతే జరిగిందో ఈ రోజు కూడా అదే జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. మాకు గంటాళ్ళు ఇస్తామన్న తాళాలు దువ్వాడు రమ్మన్నారు అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారులేండి. ఇంకొక ఫ్యామిలీని పంపించారు, ఒక సిఓ మేడం. అంటే సిఓలు ఆర్పీలు అందరూ కూడా ఉన్న వాళ్ళ కోసం పనులు చేస్తారా? పేదోడి కోసం పని చేయరా? ఇక్కడ నేను తాళాలు అందుకున్నాను అని ఇంకొక పర్సన్ అడిగారు, మీరు ఎలా వచ్చారు ఇక్కడికి అని. ఒక ఆర్పీ హెల్ప్ వల్ల, ఒక సిఓ హెల్ప్ వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళి తాళాలు అందుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు బ్యాంక్ ఊరుకోవట్లేదు, బ్యాంక్ డబ్బులు కట్టమంటున్నాడు. మేము బ్యాంక్ డబ్బులే కట్టాలా, ఇంటద్దే కట్టాలా, పిల్లల్ని పెంచుకోవాలా? పేదోడికి కదా ఇల్లు ఇచ్చారు, మరి పేదోడికి ఇల్లు ఇచ్చారు, మరి న్యాయం చెయ్యాలి కదా. మధ్యలో ఆపడానికి అవతల ఎవరు? గవర్నమెంట్